అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల మరొక డీఏ విడుదలకు మంత్రి సంఘాల కీలక చర్చలు, డీఏ బకాయిలపై కేబినెట్ కీలక నిర్ణయం. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే డిఆర్ బకాయిల చెల్లింపులపై చిన్న వివరణ. ఉద్యోగులు మరియు పెన్షనర్లకు విడివిడిగా జీఓఎంఎస్ నెంబర్ 78 మరియు 79తో 13 జూన్ 2025 నాడు అయితే ఈ జీవో విడుదల చేయడం జరిగింది. సో ఈ యొక్క జీవో ప్రకారంగా జనవరి 1, 2023 నుంచి ఒక వాయిదా డిఆర్ విడుదల చేయబడింది. జూన్ 2025 నెల నుండి నగదు రూపంలో చెల్లించబడును. మనకు మొత్తం 29 నెలల బకాయిలు రావాల్సి ఉన్నది. కానీ జీవో పేరా నెంబర్లో 28 నెలల బకాయిలు 29 వాయిదాల్లో జూన్ నెల నుంచి చెల్లించబడునని ఉన్నది. వాస్తవానికి దీనిపై ఫైనాన్షియల్ సెక్రటరీ గారికి వివరణ కోరగా కొంత తప్పు దొర్లినది మాట వాస్తవమే. ఇప్పుడు ఏం చేయలేము, మార్చలేము. 29 నెలల బకాయిలు 28 వాయిదాల్లో చెల్లిస్తామని మౌలికంగా తెలిపారు. సో డిఆర్ బకాయిల చెల్లింపులపై పూర్తి వివరణ. ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న డిఆర్ బకాయిల చెల్లింపు అంశంపై కొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో ద్వారా ఉద్యోగులకు, పెన్షనర్లకు డిఆర్ చెల్లింపులకు అనుమతి ఇచ్చింది. ఇందులో 2023 నుంచి ఒక్క వాయిదా విడుదల చేయడం జరిగింది. సాధారణంగా ఉద్యోగులకు డిఏ అని, పెన్షనర్లకు డిఆర్ అని పిలుస్తారు. ఈ విడత చెల్లింపులో మొదటి వాయిదాను మాత్రమే విడుదల చేయగా మిగిలిన బకాయిలు కూడా చెల్లించాల్సిన అవసరం ఉందనే నిరీక్షణ ఉద్యోగులు, పెన్షనర్లు పెట్టుకున్నారు. ఈ జీవోల ప్రకారంగా 2025 జూన్ నెల నుండి మిగతా బకాయిలను నగదు రూపంలో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సాంకేతిక లోపం అయితే సంభవించింది. మొత్తం బకాయిలు 29 నెలలు రావాల్సి ఉండగా జారీ చేసిన జీవోలో 9వ పేరాలో 28 నెలలు బకాయిలు మాత్రమే అని మెన్షన్ చేశారు. దీనిని 29 వాయిదాలని పేర్కొనాల్సి ఉండగా ఈ విషయంలో ఫైనాన్షియల్ సెక్రటరీ గారు ఆలోచనలోకి తీసుకుని ఈ లొసుగును అంగీకరించారు. సో అధికారికంగా ఇది తప్పుడు గణన అని వారు స్పష్టం చేశారు. అయినా జీవోను మార్చడం ప్రస్తుతం సాధ్యపడదని స్పష్టం చేయడంతో మొత్తంగా 28 వాయిదాల వరకే చెల్లింపును చేపడతామని పేర్కొన్నారు. దీంతో ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆశించిన 29 నెలల బకాయిల స్థానంలో 28 వాయిదాలు మాత్రమే చెల్లింపుకి పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయంలో సంబంధిత శాఖల అధికారులు, సంఘాల ప్రతినిధులతో సంప్రదింపులు కూడా జరిగినట్టుగా సమాచారం. మొత్తానికి డిఆర్ బకాయిలలో ఒక వాయిదా విడుదలైంది. మిగిలిన 28 వాయిదాలను జూన్ 2025 నుండి నగదు రూపంలో చెల్లిస్తారు. లెక్కపాటలో జరిగిన పొరపాటు కారణంగా 29 నెలలకు బదులుగా 28 వాయిదాలు అయితే చెల్లించనున్నారు. ఇది ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ సంఘాలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న ప్రధాన అంశాల్లో ఒకటిగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఒక కరువు భత్యం డిఏ విడుదల చేస్తూ ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయడాన్ని పాక్షికంగా స్వాగతిస్తున్నామని, అయితే ప్రభుత్వం ఈ ఒంటికన్ను వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నామని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు స్పష్టం చేశాయి. ఇది ఉద్యోగుల కళ్ళల్లో దుమ్ము కొట్టే ప్రయత్నమేనని, మూలిగే నక్కపై తాటిపండు వేసినట్టుగా ఉందని వారు విమర్శించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య మాట్లాడుతూ ప్రభుత్వం కేవలం ఒక డిఏకు జీవో జారీ చేసింది. వాస్తవానికి ఈ జూలై నాటికి ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. 6 నెలలకు ఒకసారి ఇవ్వాల్సిన డిఏను ఏళ్ల తరబడి పెండింగ్లో పెట్టి ఇప్పుడు ఎన్నికల సమయంలో ఒక డిఏను విడుదల చేసి చేతులు దులుపుకోవాలని చూడటం దారుణం అని, ఇది ఉద్యోగుల హక్కులను కాలరాయటమే అని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘాల ప్రధాన డిమాండ్లు: తక్షణమే రెండో డిఏకు జీవో విడుదల చేసిన ఒక డిఏతో పాటు వెంటనే రెండో డిఏ కూడా ప్రభుత్వం జారీ చేయాలని ఉత్తర్వులు జారీ చేయాలి. ఒక డిఏ ఇప్పుడు ఇంకొకటి 6 నెలల తర్వాత అనడం ఉద్యోగులను మోసగించడమే.
పెండింగ్‌లో ఉన్న మిగతా 4 డీఏలను కూడా ఈ ఏడాది డిసెంబర్ 31 లోపల ప్రకటించి స్పష్టమైన కార్యాచరణ వెల్లడించాలి. ఉద్యోగుల జీవన ప్రమాణాలకు సంబంధించిన కీలకమైన పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) నివేదికను తక్షణమే విడుదల చేసి కొత్త వేతన సవరణను అమలు చేయాలి. ఉద్యోగులకు చెల్లించాల్సిన వేలాది కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను వచ్చే 6 నెలల్లోగా పూర్తిగా క్లియర్ చేయాలి. బదిలీలు, ప్రమోషన్లు, సిపిఎస్ రద్దు వంటి ఆర్థికేతర సమస్యలపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి పరిష్కరించాలి. ఇది ఒకరి మాట కాదు. రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడు, పెన్షనర్ అంతరంగ వారి ఆవేదనకు మేము అద్దం పడుతున్నాం. మా డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. లేని పక్షంలో అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీలు సంఘాలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాన్ని ప్రారంభించడానికి కూడా వెనకాడం అని కుమరయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం తమ సహనాన్ని పరీక్షించొద్దని, ఉద్యోగుల న్యాయమైన హక్కులను గౌరవించి వారి ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి చిత్తశుద్ధితో పనిచేయాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకే ఒక్క డీఏ విడుదలను స్వాగతిస్తూనే ప్రభుత్వ వైఖరిపై ఉద్యోగ సంఘాల అసంతృప్తి. పెండింగ్‌లో ఉన్న 6 డీఏలలో కనీసం 2 డీఏలను తక్షణమే ప్రకటించాలని డిమాండ్. డిసెంబర్ 31లోగా మిగతా డీఏలు, పీఆర్సీ నివేదిక విడుదల చేయకుంటే పోరాటం తప్పదని హెచ్చరిక. పెండింగ్ బకాయిలను 6 నెలల్లో క్లియర్ చేయాలని, నాన్ ఫైనాన్షియల్ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్న సంఘాలు.